హాయ్ అండి, మీనా ఫ్యాషన్స్. ఈరోజు నేను క్యారెట్ హల్వా చేశాను. ఎలా ఉందో చూద్దాము రండి. మీరు కూడా చేసుకొని ట్రై చేసి తిని చెప్పాలి నాకు కామెంట్లోన. నాకు మీరు సబ్స్క్రైబ్ చేసే వాళ్ళందరికీ నేను వెరీ వెరీ థ్యాంక్ యూ సో మచ్ అండి. నన్ను ఇలాగే ఎంకరేజ్ చేస్తూ మీరు నాకు సబ్స్క్రైబ్ చేసి లైక్ ఇచ్చి. హాయ్ అండి, క్యారెట్ హల్వాకి నెయ్యి తీసుకుంటున్నానండి. ఫస్ట్ జీడిపప్పులు అన్నీ వేయించుకుందాము. ఇప్పుడు దీంట్లో జీడిపప్పులు, ఇవి మన సీడ్స్ అండి, మన వాటర్ మిలన్ సీడ్స్. ఇవి వచ్చేసి కిస్మిస్. అన్నీ వేయించుకున్నాము. అన్నీ తీసేసుకుందామండి. ఇప్పుడు క్యారెట్ వేస్తున్నానండి. క్యారెట్ అంతా తురుముకొని పెట్టుకున్నాను ఇలా నీట్గా. దీన్ని ఇప్పుడు నెయ్యిలో వేసి వేయించుకుందాము. ఫస్ట్ ఇదంతా వేయించుకొని లైట్గా పచ్చివాసన పోయేదాకా ఇలా వేయించుదాము. ఇలా అంతా డ్రై అవ్వాలండి. ఇంకా ఒక 5 minutes కావాలి. ఇలా ఒక 5 minutes నుంచి మొత్తం డ్రై అయిపోయిన తర్వాత మిల్క్ వేస్తాను. ఇప్పుడు నేను కప్పు మిల్క్ వేస్తున్నానండి. ఈ మిల్క్లో కొంచెం సిమ్మ మీద ఉడకాలి. అంతా ఉడికిపోయాక అప్పుడు మళ్ళీ పంచదార వేద్దాం. ఇదంతా ఇప్పుడు ఇలా ఉడుకుతుందండి. కొద్దిసేపు ఒక 5 minutes మనం ప్లేట్ పెడదాము. ఇప్పుడు ప్లేట్ ఓపెన్ చేస్తున్నానండి. ఇదంతా దగ్గరకు అయింది. దీంట్లో ఇప్పుడు మనం పంచదార వేద్దాము. పంచదార వచ్చేసి 1/2 కప్ వేస్తున్నాను. ఎందుకంటే దీంట్లో కోవా కూడా వేస్తున్నాం కాబట్టి స్వీట్ ఎక్కువైపోతుంది. అందుకే చూసి వేసుకోండి. మీకు పంచదార ఎంత కావాలి, స్వీట్ ఎక్కువ తినే వాళ్ళకి చూసి వేసుకోండి. నేనైతే నాకు తగ్గట్టుగా నేను వేసాను. ఇదంతా దగ్గరకు అయిందండి. ఇప్పుడు దీంట్లో ఇప్పుడు కోవా వేస్తున్నాను. కోవా ఇది కోవా స్వీట్లెస్ కోవా దొరకలేదండి. స్వీట్ కోవా దొరికింది కాబట్టి నేను పంచదార తక్కువ వేసుకున్నాను. మీకు స్వీట్లెస్ కోవా దొరికితే పంచదార ఎక్కువ వేసుకోవచ్చు. ఇది కోవా అంతా మనకి వేడికి కరుగుతూ ఉంటుంది మెల్లమెల్లగా. మెల్ట్ అవ్వాలి. ఇదంతాను మెల్ట్ అయ్యి దగ్గరకు అవుతుంది. క్యారెట్ హల్వా మనకి ఆరోగ్యానికి చాలా మంచిది, ప్రోటీన్ కూడాను. ఇలా చేసి పిల్లలకి అప్పటికప్పుడు ఇవ్వచ్చు స్వీట్ లాగా. మనం బయట కొన్ని పిల్లలకి ఇస్తే అది ఆరోగ్యం పాడైపోతుంది, ఏవేవో కలుపుతూ ఉన్నారు స్వీట్లలో. అలా కాకుండా పిల్లలకి మనం ఇంట్లో చేసి పెడితే ఆరోగ్యం ప్లస్ బలం. పప్పులు మీకు ఎంత కావాలో అంత తీసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. కిస్మిస్, జీడిపప్పు, బాదం పప్పులు, కిస్మిస్లు, వాటర్ మిలన్ సీడ్స్ అన్నీ కలిపాను. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఓకే, నేను ఇప్పుడు బౌల్లో ఓకే అండి, ఇప్పుడు నేను బౌల్లో వేసాను. చాలా చాలా టేస్టీగా ఉంది. మా అబ్బాయి వీడియో తీస్తున్నాడు, నేను బాబుకు పెడుతున్నాను. ఎలా ఉంది? సూపర్ అంటండి. ఓకే ఓకే అండి, నచ్చినట్లయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇచ్చి కామెంట్ పెట్టండి. ఓకే.
వెరీ వెరీ థ్యాంక్ యూ.